శరత్కాలచంద్రికా గురుకరుణాస్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృతప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। అందరికీ నమస్కారం। మనం ఈ రోజు నుంచి స్వామివారి గురించి అతి సూక్ష్మమైన విశ్లేషణతో విపులంగా వివరంగా స్వామి చరిత్ర చెప్పుకుందాము। అనేక ప్రాంతాల నుంచి స్వామి భక్తులు స్వామి గురించి మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలని కోరడంతో ఈ రోజు నుంచి ఒక ప్రయోగాత్మకమైన సత్సంగాన్ని మనం కొనసాగించుకోబోతున్నాము। వేలాది మంది స్వామి భక్తుల్ని ఇంటర్నెట్ ద్వారా పరిచయం చేయటం జరిగింది। ఇప్పుడు స్వామి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని ఎంతోమంది భక్తుల కోరిక మేరకు ఇప్పుడు స్వామి గురించి తెలుసుకునే కార్యక్రమాన్ని మనం ఈరోజు నుంచి మొదలు పెట్టుకుందాం। శ్రీ గురుభ్యో నమః। ఆత్మీయ ప్రియ గురుబంధువులారా, ఈ రూపంలో ఉండే పరమాత్ముడికి సద్గురు స్వరూపి అయినటువంటి భగవంతుడికి శత సహస్రకోటి వందనాలు అర్పిస్తూ నమస్కరిస్తూ ప్రార్థిస్తూ మనం ఇవాళ ఈ పరమపావనము శుభకరము దివ్యము భవ్యము మనని తరింపచేసేది అయిన ఈ సత్సంగాన్ని నిర్వహించుకుంటున్నాం। మన జీవితాల్లో కొన్ని క్షణాలు అమృతాక్షరాలతో విలీకించదగినంత గొప్పవిగా ఉంటాయి। ఈ క్షణాలు అలాంటివిగా భావించమని మనవి। ఎప్పుడు ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ పరమాత్ముడి ప్రేరణ మహాత్ముల కృపావిశేషం విశేషంగా ఉంటుందని మహర్షుల ఉవాచ ప్రవచనం। దానిని అనుసరించి సత్సంగము ఎక్కడ జరుగుతుందో అక్కడ మహానుభావుల ప్రబోధాలు వారి ఉనికి మన వెంట ఉండి మనకు నడిపిస్తుందని విశ్వాసంతో జరుగుతున్న సత్సంగం ఇది। గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు వెలుగు రేఖలాగా మనని ముందుకు నడిపిస్తున్నటువంటి గురు కృపయే మనకు దిక్సూచి కాణాచి అయి మనల్ని కాపాడుతుంది। ఆ దృష్టితో మనం ప్రతినిత్యము స్మరిస్తూ ముందుకు సాగుతున్న భావనయే ఈ సత్సంగాన్ని ప్రేరేపిస్తోంది। ఇంకో విషయం ఏంటంటే, ఎంతో కాలంగా అనేక మంది ఆత్మీయులు వివిధ ప్రదేశాల నుంచి అనేక సందర్భాల్లో కోరుతున్నారు, బాగుంటుందని సూచిస్తున్నారు। దాన్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకొని కొనసాగించుకొని జ్ఞానాన్ని ఆనందాన్ని పొందుదామనే దృష్టితో ప్రయత్నం చేస్తున్నాం। మీరు కూడా ఇందులో భాగమే కాబట్టి మీ భావాలను ఆలోచనలను సూచనలను ఈమెయిల్ ద్వారా అందిస్తే చాలా సంతోషం। ఈ సత్సంగాన్ని మరింత మెరుగ్గా పూర్తి చేసుకోగలుగుతాం। ఈ సత్సంగంలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి। ఒక భాగం ఏంటంటే, మనం చెప్పదలుచుకున్న అంశం ఏదో దాని గురించిన ప్రస్తావన ఉంటుంది। ఇది మీకు శనివారం నాటి సత్సంగంలో
మీకు అందుతుంది. అది అయిన తర్వాత ఆ రోజు కానీ మరోజు కానీ దాని కింద మరొక లింక్ వస్తుంది. ఎవరికైనా ఇది నచ్చి దాన్ని కొనసాగింపును చూడదలుచుకుంటే, వినదలుచుకుంటే ఆ లింక్ని క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన వివరణ అంతా అందులో ఉంటుంది. అనేక మంది సోదరులు అనేక చోట్ల తమ అనేక వెళ్ళవలసిన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కార్లలో కానీ, ఇళ్లలో కానీ, గుళ్ళలో కానీ, బళ్ళలో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం ఉన్నప్పుడు వినేందుకు వీలుగా ఆ సత్సంగం ఉంటుంది. అది ఆడియోగా కానీ, వీడియోగా కానీ ఎలా వీలైతే అలా వినవచ్చనే రీతిలో మనం ఇప్పుడు రూపకల్పన చేస్తున్నాం. అందుకని రాబోయే రోజులలో ఏది ఎక్కువ ఉపయుక్తంగా ఉంటే దాని వైపే మనం సాగుతాం, ప్రగతి వైపు సాగుతాం. అందుకని భగవంతుణ్ణి మనం అసతోమా సద్గమయ అంటూ ప్రార్థిస్తూ మెల్లగా గాఢాంధకారం నుంచి వెలుగు వైపు సాగనిమ్ము అనే దృష్టితో చేసుకుంటున్న పరమ పావనమైన సత్సంగం ఇది. ఇది ముఖ్యంగా శనివారం రోజున భరద్వాజ మాస్టర్ గారి చేత మనకు పరిచయం చేయబడిన అవధూత స్వామి భగవాన్ వెంకయ్య స్వామి వారికి సంబంధించిన కథనంగా ఉంటుంది. దాన్ని ఒక ఆత్మీయులైనటువంటి వారు మీ దగ్గర చేరి మనం ముచ్చటించుకుంటున్నట్టు స్వామి గురించి మరింత వివరంగా, సంతోషంగా, తృప్తిగా, సుబోధకంగా, వినసొంపుగా వింటున్నట్టు భావన చేయండి. అది అంతరాంతరాల్లోకి బాగా ఇంకిపోయేలాగా వినాలి. ఆ విధంగా వినడము శ్రవణపేయమై, కర్ణ సుశోభితమై మన అంతరంగాల్ని ప్రేరేపించేలాగా ప్రయత్నం చేద్దాం. అందుకే వేదాన్ని కూడా శృతి అన్నారు, దృష్టి అనలే. దృష్టి కంటే విన్నది శృతి ఎక్కువ ప్రభావితమై ఉంటుంది మనసు మీద అనే భావం అయి ఉండవచ్చునేమో. అందుకని శ్రద్ధగా విందాం, ఆ విన్నది గుర్తుపెట్టుకుందాం. ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని అనుభవగతం చేసుకునే ప్రయత్నంగా మన సాధన కొనసాగుగాక. ఆ విధంగా ఈ రూపకల్పన కోసం మీరందరూ కూడా భగవంతుణ్ణి స్మరణ చేయండి, ప్రార్థించండి. మనందరం కలిసి అమృతపదం వైపు సాగిపోవటానికి ఉపకరించేలాగా మన ప్రార్థన పురోగమించుగాక. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చేసాం, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి దివ్య పాదార విందాలకు మొట్టమొదట నమస్కరించుకొని ఆ విధంగా మనన్ను పరాత్పర గురువైన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారిని స్మరించుకొని ఎందరో మహనీయుల రూపంలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని స్మరిస్తూ వెంకయ్య స్వామి వారి యొక్క వీలైనన్ని వివరాలతో కూడిన విశేషాలను మనం ప్రారంభించుకొని ముచ్చటించుకుంటాం. విచిత్రం ఏంటంటే వెంకయ్య స్వామి చాలా చిత్రంగా మన జీవితంలోకి వచ్చారు. భగవంతుడు ముందు అనుగ్రహించి ఆ తరువాత భక్తుడి హృదయంలో ప్రేరేపణ కలిగిస్తాడని ధర్మం చెబుతుంది. ఆ విధంగా స్వామి మనని ఎన్నుకున్నట్టుంది. ఆ విధంగా ఒక రోజున మాస్టర్ గారు స్వామిని చూడరాదా అని సూచించటం, ఆ రోజు స్వామి అనుగ్రహం మనకి లభించటం మీలో చాలామందికి తెలిసిన విషయమే కనుక ఇక్కడ మళ్ళీ పునరుక్తి అవసరం లేదనుకుంటున్నాను. తర్వాత స్వామి అనుగ్రహాన్ని ఎన్నోసార్లు చవిచూచిన తర్వాత మెల్లగా అనేక మంది భక్తులు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ చెప్పటం, అంతేకాకుండా పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు వారితో పాటు అనేక మంది మనకు తెలిసినటువంటి సన్మిత్రులైనటువంటి గురుబంధువులు స్వామి గురించి చాలా విశేషమైన రీతిలో గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలలో ప్రతి వాక్యం కూడా మనకు ఉద్బోధనకరమే. మనం వాటన్నిటినీ సేకరించి చాలా శ్రద్ధగా స్వామి కృపతో, ఆయన అనుగ్రహంతో మనం ఒక విశేషమైన రీతిలో సుమారు
1.5 దశాబ్దం పాటు మనం ఈ పరిశోధన చేసుకోగలిగాం. మనకు తెలిసినంతవరకు ఒక మహాత్ముడి దివ్య చరిత్రాన్వేషణలో ఇటువంటిది జరగడం అపురూపంగా మనం భావిస్తున్నాం. ఆ విధమైనటువంటి కరుణకు కృపకు స్వామికి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. ఆ విధంగా స్వామిని గురించిన ప్రతి అంశము మనకు తార్కికంగా, వీలైనంత వరకు సహేతుకంగా, ఒకదానికొకటి సంబంధ బాంధవ్యంతో వివరణాత్మకంగా లభించినవి మనం పంచుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, అది ఒక 100 ఏళ్ల ముందు నాటి కథ. మన అదృష్టం వల్ల చాలామంది ఆయనను చూచిన వారు, ఆయనతో మెలిగిన వారు మనకి తెలిసి ఉండడం, వారందరూ మన ఎంతో ఆదరంతో వారి అనుభవాలను, స్వామి గురించిన వివరాలను చెప్పటం మన అదృష్టం. ఆ భాగ్యవశాన మనం ఈరోజు ఈ సత్సంగం ఇలా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి మనకు అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ మీతో పంచుకోవటానికి మనం ఎక్కువ సంతోషిస్తాం. సరే, మనం ఇప్పటికీ పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి రచనతో పాటు ఇంతవరకు వచ్చిన ప్రతి రచనను తీసుకోవటమే గాక, వాటిలో ఉండే అంశాలన్నిటికీ మనకు ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళతో పరిచయం ఉన్నవారు, వారందరితో కూడా కలిసి మనం సేకరించినటువంటి అంశాలన్నీ కలిపి ఇప్పుడు మనం చెప్పుకుంటాం అన్నమాట. దాని ద్వారా ఏం జరుగుతుంది, మనకు ఎంతో విపులము, విశ్లేషణాత్మకమైనటువంటి చరిత్ర కథనం మనకు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటుందన్నమాట. నిజంగా చూస్తే వెంకయ్య స్వామి ఒక అపురూపమైన, ప్రత్యేకమైన, తనదైనటువంటి ఒక విధానంలో అవతరించిన మహానుభావుడు, సత్పురుషుడు. ఆయన గారు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనకి. అన్నిటికంటే ముందు సమాజంలో అట్టడుగున ఉండే మానవులలోంచి ప్రేరేపణ అయినటువంటి భగవతత్వం వెంకయ్య స్వామి. అటువంటి మానవుడు, అటువంటి భారతీయుడు, అటువంటి ఋషులను అనుసరించిన వారు, ఋషుల యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటి గురుభక్తుడు. ఎంత విశేషమైన జ్ఞానాన్ని, విశేషమైన తపస్సును, ఆ తపశ్శక్తిని అందరికీ పంచిపెట్టేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి సత్పురుషుడు ఆయన. అంతేకాదు, ఒక అద్భుతం ఏంటంటే, మానవాళి చరిత్రలోనే ఒక పరమాద్భుతమైన విషయం ఏంటంటే, స్వామి తాను చెప్పిన ప్రతి మాటను వీలైనంత వరకు అవతల వాళ్ళ చేత రాయించి ఇచ్చారు. ఆయన దగ్గరకు ఆశ్రయించిన ప్రతి మనిషి అటువంటి వ్రాత ప్రతులు పొందాడు చాలా వరకు. వాటిని వాళ్ళు చీటీలు అన్నారు, మనం ఏమన్నాం, ప్రమాణపత్రాలు అన్నాం. భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుడు తానై భగవంతుడే భక్తుల పట్ల ఇచ్చినటువంటి అభ్యుదయ ప్రమాణపత్రాలవి. అభ్యుదయకరమైనవి, శ్రేయస్కరమైనవి, సులలితమైనవి, సుబోధకరమైనవి, పరమాద్భుతమైనవి, మానవాళి చరిత్రలోనే అరుదైనవి స్వామి రాసిన ప్రమాణపత్రాలు. అందులో ఉండే భాష మహాద్భుతమైనది. తెలుగు భాషలో ఎప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి అనేక అద్భుతము, అమరమైన విషయాలు అందులో ఉన్నాయి. అటువంటి ప్రమాణపత్రాలు ప్రతి మనిషి జీవితానికి స్వామి ఇచ్చినటువంటి విపులోదాహరణలు. అంతేకాదు, రెండవది, ఆయన సామాన్యంగా తనను ఆశ్రయించే మనుష్యులకు తన కృపను, తన కరుణను వాళ్లకు లభింపచేయటం కోసం ఆయన వేలిముద్రలేసి వాళ్ళకి ఇచ్చేవాడు. అయి నీ దగ్గర పెట్టుకో, ఆ జ్ఞాపకం నీకున్నంత వరకు నా తపస్సుతో నువ్వు మమేకమై నువ్వు బాగుపడతావు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ కడగళ్ళు, నీ బాహ్యమైనటువంటి ఆ జీవితపు బాధలన్నిటి నుంచి బయటపడి సుఖ సంపన్నమైనటువంటి సమృద్ధమైన జీవితానికి అది మార్గం సుగమం చేస్తుందని చెప్పి చిన్ముద్రలు ఇచ్చారు. ప్రమాణపత్రాలు, చిన్ముద్రలు ఇచ్చిన మనకు తెలిసినంతలో ఏకైక స్వామి భగవాన్ వెంకయ్య స్వామి. ఎవరైనా సరే ఆయనను ఆశ్రయించవచ్చు. ఆయన జీవితానికి రహస్యం లేదు, ఆయన ఇంటికి తలుపులు లేవు, ఆయన ఎక్కడున్నా సరే బాహాటమైన జీవితం. అగ్ని ఎదుట కూర్చున్నటువంటి ఆ చిన్ముద్ర చిన్మయ మూర్తి భగవాన్ వెంకయ్య స్వామి.
కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఇది, అపురూపమైన ఆనందదాయకమైనటువంటి మన జీవితాలను ఎంతో పురోగమింపజేసేటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి సోదరులారా, గురుబంధువులారా, శ్రద్ధగా ఇందులో పాల్గొనండి. మీరు దీంట్లో పాల్గొనడమే కాకుండా ఎవరైతే చూశారో వారు మీకు తెలిసిన వాళ్ళందరికీ సాయం చేయండి. ఎందుకంటే మనకు ఎక్కువ మంది వచ్చి చూడటం వల్ల వచ్చే ప్రయోజనం అని కాదు, ఇంకొక మనిషికి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు భూమి మీద చిట్ట చివరి మనిషి వరకు కూడా ఈ అవధూత వెంకయ్య స్వామి గురించి తెలియాలనే స్ఫురణే, తపనే ఎందుకు ఈ ప్రార్థనకు కారణం. కాబట్టి ఆ ప్రార్థనను మన్నించి వీలైనంత మందికి తెలియచేయండి. ఆ తెలియచేయటం ద్వారా మనం ఎంతో ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనందరం కలిసి ముందుకు సాగుదాం, కలిసి నడుస్తాం, కలిసి మన హృదయాలలో స్వామిని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన ప్రబోధాన్ని, దాని ద్వారా మనకు లభించే కృపను ప్రతిష్ఠ చేసుకుందాం. సుస్థిరమైనటువంటి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుదాం. మనకున్నది వెలుగుబాట, ఆ బాటలో సాగిపోతాం అన్నదే పిలుపు మనకి నాడు మేలుకొలుపు. సంతోషం. నమస్కారం.